వెల్కమ్ టు ఏటీవీ. బాపు సేవలు మరువలేమని ఎల్లారెడ్డిపేటలో ఎంతోమందిని క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగే విధంగా వెంకట్రెడ్డి బాపు కృషి చేశాడని పలు పార్టీలకు చెందిన నేతలు కొనియాడారు. శుక్రవారం రోజున 10వ సంవత్సర వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బాపు విగ్రహం సైతం ఎల్లారెడ్డిపేటలో నిర్మిస్తామని తెలియజేశారు. రాజకీయ ఓనమాలు దిద్దించి కురుక్షేత్రంలోకి ఇక్కడ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి మహానుభావులను తీర్చిదిద్దినటువంటి పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనకు నా అశ్విని అర్పిస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి సంవత్సరము జయంతి వర్ధంతులు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు కిషన్ అన్నతో చెప్పినట్టుగా నాతో కూడా వర్ణాల నరసన్న గారు చెప్పారు. ఈరోజు వచ్చేది ఉండే తమ్మి అనుకోకుండా నాకు కొంచెం లేట్ అవుతుంది, సాయంత్రం కల్లా వస్తా. ఒకరోజు టైం తీసుకొని అందరం కలిసి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో కూర్చొని ఎక్కడైతే విగ్రహం పెడితే సూటబుల్ ఉంటుంది ఆ లొకేషన్ మనం ఒకసారి అందరు ఏకాభిప్రాయాన్ని చేద్దాము. నేను ఖచ్చితంగా విగ్రహం డొనేషన్ చేస్తాను. దానికి సంబంధించి కింద పుట్టించి కానీ ఏదైనా ఉంటే గ్రామస్తులు చేయడమా మీరు ఎట్లా అంటే అట్లా నేను చేయించడానికి రెడీగా ఉన్నాను. ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా నేను బాపు గురించి నేను ఎలా వెళ్ళాలా, ఎందుకంటే తను ఊరికి చేసిండు, నాకు చేసిండు, సమాజానికి ఎంతో సేవ చేసిండు. ఈరోజు ఒక వార్డు మెంబర్ అయితేనో, ఒక ఎంపీటీసీ అయితేనో, ఒక జెడ్పీటీసీ అయితేనో బంగ్లాలు, కార్లు, విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడ్డ రోజులు ఇవి. ఆ రోజుల నుంచి ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ రోజులలో ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి కడసారి నాకు ఇట్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తిందామంటే భోజనం కొంత ఇబ్బంది ఉందని చెప్పినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళకు తను చేసిన సేవలు గుర్తు రాలేవా? మరి అది వాళ్ళు మనస వాచ కర్మన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడం ఉన్నాం. ఒకవేళ మన జగదీష్ గారు పుట్టింగ్ కూడా గ్రామస్తుల భాగస్వామ్యం కూడా కావాలంటే నా వంతుగా ఒక 10 సిమెంట్ బ్యాగులు నేను డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి ఏదైతే పల్లె ప్రకృతి వనం ఉందో దానికి బాపు పల్లె ప్రకృతి వనంగా నామకరణం చేయాలని చెప్పేసి మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ సత్య సార్ గారిని, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ సార్ గారిని విన్నవించుకుంటాను. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.